ధ్యానించడానికి వచ్చినాము. చివరిగా ఆయన మాట్లాడిన వాక్యం వచ్చి లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మ అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. సో ఈ 6 గంటల సేపు యేసయ్య శిలువలో వేలాడుచుని ఒక సైడ్ ఆయన రక్తం గారిపోతున్నా, ఒక సైడ్ ప్రజలందరూ ఆయన దూషిస్తున్నారు. కానీ ఆయన అందరి కోసం 6 వాక్యం చెప్పినప్పుడు 6 వార్తలు అందరి కోసం ఒక్కొక్కరికి చెప్పి ఆయన లాస్ట్ చివరిగా ఆయన ఏం చేస్తున్నారంటే తన తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నీ చేతికి నా ఆత్మని అప్పగిస్తున్నానని అప్పగిస్తున్నారు. దీంట్లో మనం ఏం చూస్తున్నామంటే ఆ తర్వాత ఏమవుతుందంటే యేసయ్య శరీరాన్ని తీసుకుపోయి సమాధి ఎట్టి టూంలో పెడుతున్నారు, బలి చేస్తున్నారు. అప్పుడు మనం ఏం నేర్చుకోతున్నాం అంటే మనం యేసయ్య లాస్ట్ చివరి వరకు హీ వాస్ ఒబీడియంట్ టు ఫాదర్. మనం వచ్చి వినాయకంగా ఉండాలి. మన తండ్రికి మనం ఎంత వినాయకంగా ఉన్నామో అని ఒక కార్యము. ఇంకొకటి ఏమంటే తండ్రి యేసయ్య తర్వాత రెస్ట్ as brother said, Psalms chapter 55 verse 22 చదవండి. Psalms 55 verse 22. 22 నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. ఆయనే మనల్ని ఆదుకుంటాడు. మనం అందరూ ఈ టైంలో మన యేసయ్యకి రోగం పైన అధికారం ఇచ్చి ఈ స్క్రిప్చర్ని ఫుల్ఫిల్ చేయమని తండ్రి పంపించినప్పుడు ఆయన ఫుల్ఫిల్ చేసి చివరిగా తండ్రి దగ్గరికి పోయి తన ఆత్మని అప్పగించినారు. మనం కూడా మనకి ఈ లోకం పైన అన్ని అధికారం ఇచ్చి మనకి జన్మం ఇచ్చినారు. మనం ఏమైనా చేసుకోవచ్చు ఈ భూమిలో. మనం మంచిగా ఉండవచ్చు, చెడ్డగా ఉండవచ్చు. మనకి ఆ పవర్ ఆఫ్ చాయిస్ అనేది మనకి ఇచ్చినారు. మనం మనం పైన అట్టే ఉన్నాము. బాగున్నప్పుడు బాగా వస్తున్నాము, బాధపడేటప్పుడు బాధపడుతూ ఉంటాము. అదే మనకి సిలువలో యేసయ్య మనకి నేర్పించిన ఒక గొప్ప కార్యం అంటే మనము we have to cast our burdens unto God, He will give us rest. తర్వాత మనం ఎందుకంటే ఫస్ట్ పీటర్ ఫస్ట్ చాప్టర్ 1 verse 19 చదవండి. ఫస్ట్ పీటర్ చాప్టర్ 1 verse 19. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకముకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. 18 వాక్యం చదవండి. 18. పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం లాంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కదా. మనం వచ్చి వెళ్ళిలో కాకపోతే బంగారంతో మనల్ని కొనలేదు. ఈ పేమెంట్ ఫర్ ఆల్ ఆయన అన్నీ చేసి మనకి మన తరతరాల కోసము మనకి తన ప్రెషియస్ బ్లడ్తో మనల్ని కొన్నారు. సో వీ కెన్ ఫ్రీలీ గో. మనమేమో గోల్డ్ లేకపోతే 10,000 లక్ష రూపాయలు ఇచ్చి మనల్ని మన యేసయ్య కొనలేదు. మనల్ని తన ప్రెషియస్ బ్లడ్తో ఆ సిలువలో హీ బాట్ us. సో మనం వచ్చి ఆయన పునరుద్ధరణ అయినాక హీ వాస్ విత్ హిస్ ఫాదర్ ఇన్ హిస్ రైట్ హ్యాండ్. సో మనకి ఆ రైట్స్ ఇచ్చినారు. వీ కెన్ గో టు హిమ్ as in his right hand.